సేపియన్స్ ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ హ్యూమన్ కైండ్ బుక్ సారాంశం. పరిచయం. ది జర్నీ ఆఫ్ హోమో సేపియన్స్. యువల్ నో హరారీ యొక్క సేపియన్స్ మన జాతి, హోమో సేపియన్స్, మానవజాతి ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు చరిత్రను అన్వేషిస్తుంది. హరారీ మానవ చరిత్రను రూపొందించిన ప్రధాన పరిణామాలను పరిశీలిస్తుంది. మనం ఎలా అభివృద్ధి చెందామో, సమాజాల సృష్టి మరియు ఈ రోజు మనం ఉన్న స్థితికి మనల్ని నడిపించిన శక్తులను అన్వేషిస్తుంది. ఈ కథనం 4 భాగాలుగా విభజించబడింది. అభిజ్ఞా విప్లవం, వ్యవసాయ విప్లవం, మానవజాతి ఏకీకరణ మరియు శాస్త్రీయ విప్లవం. పార్ట్ 1. ది కాగ్నిటివ్ రెవల్యూషన్. సుమారు 70,000 సంవత్సరాల క్రితం హోమో సేపియన్స్ అభిజ్ఞా సామర్థ్యాలలో గణనీయమైన మార్పును పొందారు. ఇది సంక్లిష్టమైన భాష, ఊహ మరియు కమ్యూనికేషన్ యొక్క ఆవిర్భావానికి దారితీసింది. ఈ విప్లవం మానవులు కథలను పంచుకోవడానికి, పురాణాలను నిర్మించడానికి మరియు పెద్ద సంఖ్యలో సహకరించడానికి, ఇతర జాతుల నుండి మనల్ని వేరు చేయడానికి వీలు కల్పించింది. దేవుళ్ళు, దేశాలు మరియు డబ్బు వంటి భాగస్వామ్య కల్పనలను విశ్వసించే మన సామర్థ్యం మా విజయంలో కీలకమైన అంశం అని హరారీ అభిప్రాయపడ్డారు. అతను వ్రాశాడు, మన సామూహిక ఊహలో తప్ప దేవుళ్ళు, దేశాలు, డబ్బు మరియు మానవ హక్కులు లేవు. ఈ భాగస్వామ్య నమ్మకాలు సమాజాలను నిర్వహించడానికి, చట్టాలను రూపొందించడానికి మరియు సంక్లిష్టమైన సామాజిక నిర్మాణాలను నిర్మించడానికి మాకు అనుమతిస్తాయి. పార్ట్ 2. వ్యవసాయ విప్లవం. 12,000 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఆహారం నుండి వ్యవసాయానికి మారడం మానవ చరిత్రలో కీలకమైన మార్పును గుర్తించింది. ఈ కాలంలో మొక్కలు మరియు జంతువుల పెంపకం, స్థిరపడిన సమాజాలు మరియు నాగరికతల పెరుగుదలకు దారితీసింది. అయితే, ఈ విప్లవం రెండంచుల కత్తి అని హరారీ వాదించారు. ఇది జనాభా పెరుగుదల మరియు సాంకేతిక పురోగతికి అనుమతించినప్పటికీ, ఇది సామాజిక సోపానక్రమం, శ్రమ దోపిడీ మరియు అనేకమంది జీవన నాణ్యతలో క్షీణతకు దారితీసింది. చరిత్ర యొక్క అతి పెద్ద మోసం అనేది వ్యవసాయ విప్లవాన్ని హరారీ ఎలా వర్ణించాడు. ఇది స్పష్టమైన పురోగతిని తీసుకువచ్చినప్పటికీ, ఇది మానవులను కష్టపడి పనిచేయడం, సరైన ఆహారం మరియు వ్యాధుల చక్రంలో చిక్కుకుందని సూచిస్తుంది. పార్ట్ 3. మానవజాతి ఏకీకరణ. మానవులు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడంతో, వారు పెద్ద మరియు సంక్లిష్టమైన సమాజాలను ఏర్పరచుకున్నారు. హరారీ డబ్బు, సామ్రాజ్యాలు మరియు మతాలు వంటి మానవజాతిని ఏకం చేసిన శక్తులను పరిశీలిస్తాడు. విభిన్న వర్గాల ప్రజల మధ్య అపూర్వమైన సహకారాన్ని ఈ నిర్మాణాలు ఎలా అనుమతించాయో ఆయన హైలైట్ చేశారు. హరారీ, డబ్బు అనేది ఇప్పటివరకు రూపొందించబడిన పరస్పర విశ్వాసం యొక్క అత్యంత సార్వత్రిక మరియు అత్యంత సమర్థవంతమైన వ్యవస్థ అని నొక్కి చెప్పారు. డబ్బు అనే భావన సంస్కృతులు మరియు భాషల అంతటా వాణిజ్యాన్ని ఎలా ప్రారంభించిందో, ఉమ్మడి ఆర్థిక వ్యవస్థలో అసమాన సమూహాలను ఏకీకృతం చేసిందని అతను వివరించాడు. మానవ సమాజాలను ఏకం చేయడంలో సామ్రాజ్యాలు కూడా కీలక పాత్ర పోషించాయి. హరారీ సామ్రాజ్యాలు తరచుగా అణచివేతకు గురవుతున్నప్పటికీ, సాంస్కృతిక మార్పిడి, సాంకేతిక ఆవిష్కరణలు మరియు పెద్ద స్థాయి సహకారాన్ని ఎలా సులభతరం చేశాయో చర్చిస్తుంది. మతాల వ్యాప్తి మానవులను మరింత ఏకం చేసింది, భాగస్వామ్య నైతిక నియమాలను మరియు గుర్తింపును అందించింది. పార్ట్ 4. ది సైంటిఫిక్ రెవల్యూషన్. దాదాపు 500 సంవత్సరాల క్రితం ప్రారంభమైన శాస్త్రీయ విప్లవం ప్రపంచంపై మన అవగాహనను ప్రాథమికంగా మార్చేసింది. హరారీ విజ్ఞాన సాధన మరియు శాస్త్రీయ పద్ధతుల అన్వయం ఆవిరి ఇంజిన్, విద్యుత్ మరియు ఇంటర్నెట్ వంటి అపూర్వమైన సాంకేతిక పురోగమనాలకు ఎలా దారితీసిందో అన్వేషిస్తుంది. ఈ యుగం పెట్టుబడిదారీ విధానం యొక్క పెరుగుదలను కూడా చూసింది. దీనిని హరారీ మతం గా అభివర్ణించారు. ఇది వృద్ధి మరియు లాభాన్ని నొక్కి చెబుతుంది. హరారీ సైన్స్ మరియు పెట్టుబడిదారీ విధానం ప్రపంచ అన్వేషణ మరియు వలసరాజ్యాన్ని ఎలా నడిపించాయో చర్చిస్తుంది. జ్ఞానం మరియు వనరుల కోసం తపన ప్రకృతి మరియు ఇతర ప్రజల దోపిడీకి దారితీసింది.
పర్యావరణ క్షీణత మరియు అణు యుద్ధం ముప్పుతో సహా పురోగతి యొక్క చీకటి కోణాన్ని అతను హైలైట్ చేశాడు. హోమో సేపియన్స్ యొక్క భవిష్యత్తు. ఆఖరి అధ్యాయాలలో హరారి మానవాళి యొక్క భవిష్యత్తును ఊహించాడు. అతను మానవులను మార్చడానికి బయోటెక్నాలజీ, కృత్రిమ మేధస్సు మరియు జన్యు ఇంజనీరింగ్ యొక్క సామర్థ్యాన్ని చర్చిస్తాడు. రచయిత ఈ పురోగతుల గురించి నైతిక ప్రశ్నలను లేవనెత్తాడు. మనం ఒక కొత్త జాతిగా పరిణామం చెందగలమా లేదా అమరత్వాన్ని సాధించగలమా అని ఆలోచిస్తాడు. హరారి మనల్ని ఆలోచింపజేసే ప్రశ్నతో వదిలేస్తాడు. తమకు ఏమి కావాలో తెలియని అసంతృప్త మరియు బాధ్యతారహితమైన దేవుళ్ల కంటే ప్రమాదకరమైనది ఏదైనా ఉందా? ముగింపు. పరివర్తనలో ఒక జాతి. సేపియన్స్ మానవ చరిత్ర యొక్క విస్తృత అవలోకనాన్ని అందిస్తుంది. మన జాతిని మరియు మనం నివసించే ప్రపంచాన్ని ఆకృతి చేసిన శక్తులను పరిశీలిస్తుంది. హరారి యొక్క అభిజ్ఞ, వ్యవసాయ మరియు శాస్త్రీయ విప్లవాల అన్వేషణ మానవ పురోగతి యొక్క సంక్లిష్టతను మరియు మనల్ని ఒకదానితో ఒకటి బంధించే భాగస్వామ్య కల్పనలను వెల్లడిస్తుంది. మన గతాన్ని ప్రతిబింబించమని మరియు మనం సృష్టించాలనుకుంటున్న భవిష్యత్తును పరిగణించమని పుస్తకం సవాలు చేస్తుంది. సేపియన్లను సంగ్రహించడంలో హరారి యొక్క విశ్లేషణాత్మక విధానం మరియు ఆలోచింపజేసే అంతర్దృష్టులను సంగ్రహించడం చాలా కీలకం. మానవత్వం యొక్క కథ కేవలం సంఘటనల చరిత్ర మాత్రమే కాదు, మన ఉనికి యొక్క స్వభావం మరియు ఒక జాతిగా మనం చేసే ఎంపికల ప్రతిబింబం.